ఎంత డార్క్ స్కిన్ వాళ్ళైనా సరే మన ఫేస్ మీద ఇదొక్కటి అప్లై చేస్తే చాలండి. ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది. చాలా మంది ఫేస్ మీద ఎక్కువగా నల్ల మచ్చలు, మంగు మచ్చలు, అలాగే ఫేస్ గ్లోగా లేకపోవటం, డార్క్ స్కిన్‌గా ఉండడం ఇలాంటి వాళ్ళు ఎవ్వరైనా సరే ఫేస్‌ని ఒక్కసారి ఇలా పెట్టేసుకొని చక్కగా 10 నిమిషాలు ఈ విధంగా మసాజ్ లాగా చేసుకోవాలనమాట. ఫేస్ అనేది అంత మంచి గ్లోగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఎవరికైతే ఎక్కువగా డార్క్ స్కిన్ అయితే ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ టిప్‌ని ఫాలో చేశారు అనంటే మన స్కిన్ అనేది మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. దీనికి నేను ఒక పొటాటోనైతే తీసుకున్నాను. ఈ పొటాటోని చక్కగా ఈ విధంగా అయితే ఇలా చేసేసుకున్నాననమాట. పీల్ చేసేసుకున్నాను. మొత్తం పొటాటో అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా అంతా చేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఇలా వచ్చింది కదా! ఇప్పుడు దీని జ్యూస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన ఫేస్ మీద ఈ పొటాటో జ్యూస్ అనేది మంచిగా పనిచేస్తుందండి. మన ఫేస్ అనేది గ్లో రావడానికి అంత బాగా ఈ పొటాటో అనేదైతే చాలా బాగా పనిచేస్తుంది. అంతకంటే ముందు ఒక బౌల్‌లో నేను పెరుగు తీసుకున్నాను అనమాట. ఈ పెరుగు అనేది మన ఫేస్ మంచిగా ఉండడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది ఫేస్‌కే కాకుండా మన నెక్ గాని, హ్యాండ్స్ గాని, కాళ్ళు గాని మనం ఎక్కడ రాసుకున్నా సరే మన ఫేస్, మన స్కిన్ అనేది అంత బాగా పనిచేస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం పెరుగు తీసుకున్నాను కదా! ఒక స్పూన్ పెరుగు తీసుకున్నానండి. అంటే నేను ఈ రోజు వరకే తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ చేసుకొనైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చనమాట. నేను ఇప్పుడు రాసుకోవడానికి ఇప్పుడు సరిపోయేంత మందం తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటో జ్యూస్ అంతా గూడా ఈ బౌల్‌లో ఇలా జ్యూస్‌నైతే తీసుకోవాలనమాట. చక్కగా చేత్తో ఇలా పిండేస్తే మనకి మంచి జ్యూస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరిలా చేత్తో తీసుకోకపోతే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా! దాంతోనైనా గూడా తీసుకోవచ్చు. ఇలా పెరుగునును, పొటాటో జ్యూస్ 2 మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పెరుగు, పొటాటో జ్యూస్ అనేది మనకి మంచి హెల్ప్ అవుతుంది మన స్కిన్‌కి. అలాగే ఇప్పుడు మనం ఇదంతా జ్యూస్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇది ఒకసారి ఫేస్ పైన అంతా కూడా వేస్ట్‌గా చేయకుండా ఒకసారి ఫేస్ అంతా గూడా మసాజ్ లాగా చేసేసుకొని పడేసుకోవచ్చండి. అలా ఇష్టమున్న వాళ్ళు చేయండి. లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే నేనేం చేశానంటే ఇదంతా కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం ఒక స్పూను శనగపిండిని ఏసుకున్నా అనమాట. ఈ శనగపిండి ఏంటంటే మన స్కిన్ టైట్ అవ్వడానికి, అలాగే మన స్కిన్ అనేది సాఫ్ట్‌గా మంచిగా ఉండడానికి శనగపిండి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. డార్క్ సర్కిల్ గానీ, పిగ్మెంటేషన్ కానీ ఇట్లాంటి ఏదున్నా సరే ఈ నేను చూపించే ఈ ఫేస్ ప్యాక్ అనేది మంచి అద్భుతంగా పనిచేస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా మంది మన ఫేస్‌కి చాలా మంది లుక్ లేకుండా వాడిపోయినట్టుగా డల్‌గా ఉండడం అవుతూ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు చక్కగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు దీన్ని మన హ్యాండ్స్ పైన కానీ, మన ఫేస్ పైన కానీ చక్కగా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలయిన తర్వాత వాష్ చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అయితే కనబడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్ వీడియోని ఎక్కడ గూడా స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. మీరు కూడా చేసుకోగలుగుతారు. ఫస్ట్ టైమ్ ఛానల్ వాళ్ళు ఎవరైనా సరే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుందనమాట. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. చూసారా ఇప్పుడు ఫేస్ ఎలా డల్‌గా ఉందో. ఫేస్ మీద అప్లై చేసి చూపించిన తర్వాత కూడా చూపిస్తాను. ఇప్పుడు కూడా చూపిస్తాను చూసేయండి. ఇప్పుడు నేను ఫేస్‌కి మొత్తం కూడా అప్లై చేస్తున్నాననమాట. మొత్తం ఇలా అప్లై చేస్తున్నాననమాట. ఫేస్ అనేది మనకి అంత గ్లోగా కనిపిస్తుంది. ఫేస్ మంచి మనం ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు ఒక 2 డేస్ నుంచి ముందు కానీ, 1 డే బిఫోర్ కానీ ఇలా చక్కగా మన ఫేస్‌కి కేరింగ్ తీసుకున్నామంటే చక్కగా మన ఫేస్ అనేది మంచి గ్లోగా కనబడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం పసుపనేది
ఒరిజినల్ పసుపుని వేసుకుంటే ఇంకా మంచిదనమాట. మనం పసుపు కొమ్ములతో రెడీ చేసిన పసుపు ఉంటుంది కదా! ఆ పసుపుని వేసుకుంటే మన ఫేస్ ఇంకా ఫేస్ అనేది ఇంకా చాలా బావుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలా మొత్తం ఫేస్ అంతా గూడా ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేసి ఒక 10 నిమిషాలయిన తర్వాత చక్కగా మొత్తం ఆరిపోతుంది కదండీ! మొత్తం మనం ఫేస్‌కి పెట్టుకున్న తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మన ఫేస్ అంతా గూడా చక్కగా మసాజ్ లాగా చేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా ఫేస్ అంతా గూడా అప్లై చేసుకుంటాం కదా! ఇలా అప్లై చేసుకున్నాక ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఫేస్‌ని చక్కగా మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ అనేది మంచి రిజల్ట్ ఉంటుందండి. ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది. మనం ఎక్కడికైనా ఎళ్ళాలి, ఎవరింటికైనా వెళ్ళాలి, ఫంక్షన్స్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేసి పెట్టుకోండి. అంత మంచి రిజల్ట్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. నేను వాడి మీకు కూడా చూపిస్తున్నాను అన్నమాట. లైవ్‌లోనే చూపిస్తున్నాను. నేను మీ ముందే వాష్ చేసి మరీ చూపిస్తాను. అంత బాగా రిజల్ట్ అయితే ఉంటుంది. చక్కగా ఇలా ఒక 10 నిమిషాలు ఈ విధంగా మసాజ్ లాగా చేసుకోవాలి. అదంతా కూడా ఫేస్‌లో పట్టేసి ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే ఉంటుంది. క్లీన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఫేస్ చూసారా ఎంత బావుందో? ఇదిగో చూసారా? ఫేస్ మీదున్న ఏదైతే డస్ట్ అది ఇది ఉంటుందో అది మొత్తం కూడా పోతుందనమాట. ఫేస్ మీద చక్కగా మనం ఫేస్ అనేది ఈ ప్యాక్ వేసుకునేటప్పుడు చక్కగా ఒకసారి క్లీన్ చేసి ఈ ప్యాక్ అనేది వేసుకోవాలనమాట. డస్ట్ అంతా కూడా పోయి ఫేస్ అనేది ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో చూసారా? ఫేస్ చూసారా ఎట్లా ఉందో? మంచి వైట్ కలర్‌లో ఎంత బాగా వచ్చిందో చూసారా? ఇలా ఉంటదనమాట. ఇది వేసిన తర్వాత ఫేస్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అంత రిచ్ రిజల్ట్ ఉంటుంది. చూసారా? నచ్చిందా మరి? మీ అందరికి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫేస్ అయితే నాకు మంచి రిజల్ట్ అయితే కనిపించింది. చూసారా ఫ్రెండ్స్ నేను లైవ్‌లో మీకే చూపించాను కదా! మీ ముందే వాష్ చేసి కూడా చూపించాను. చూసారా ఎలా ఉందో? నచ్చితే లైక్